మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఉగాది సందర్భంగా క్రోధినామ సంవత్సరంలో 12 రాసుల వారికి వారి ఆదాయ వ్యయాలు, అలాగే చదువు, వ్యాపారం, ఉద్యోగం మొదలగు విషయాల గురించి ఎలా ఉంటుంది అని తెలియజేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు సత్యనారాయణ మూర్తి గారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా అనుజ్ఞ. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయ వ్యయాలు, అలాగే ఈ సంవత్సరం అంతా వారికి ఎలా ఉంటుంది తెలియజేస్తారా? మనకి 2024 సంవత్సరంలో ఏప్రిల్ 9 నుంచి మంగళవారం నాడు తో స్టార్ట్ అవుతుంది మనకి ఈ క్రోధినామ సంవత్సరం. దీంట్లో మేషరాశి వారికి ఆదాయమేమో 8, వ్యయమేమో ఖర్చులు 14 అని చెప్పారు. అంటే ఏంటి? ఆదాయం అంటే రాబడి, డబ్బులు రాబడి ఒక్కటే అని కాదు, ఖర్చు అంటే డబ్బులు ఖర్చు అని కాదు. కష్టాలు, సుఖాలు, తర్వాత లాభాలు, నష్టాలు, ఈ విధంగా మనశ్శాంతి లేకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇలా అనమాట. అలాగే రాజ్యపూజ్యం 4, అవమానం 3గా చెప్పాడు. అంటే ఏంటి? గౌరవం ఉంటుంది కానీ ఖర్చు ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఈ మేషరాశి వారికి మధ్యస్థంగా ఉంది అని మనం చెప్పుకోవాలి. ఈ మేషరాశి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మనశ్శాంతి అనేటటువంటిది ఉంటుంది. ఇంట్లో అందరూ కూడా వీళ్ళకి చక్కగా గౌరవించి వీళ్ళ సలహాల మేరకే కుటుంబం నడుస్తుంది. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు చదువులో బ్రహ్మాండంగా సాగుతారు. ఇంకా ఎక్కువ కష్టపడితే మంచి ఫలితాలు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ ధనస్థానంలోకి ఈ గురుడు ఏప్రిల్ 22 నుంచి వెళుతున్నాడు. మనకు ఒక 9 నుంచి వస్తుంది కాబట్టి ఆ 15 రోజులు దాటిన తర్వాత బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. ఇక వ్యాపారస్తులు ఏం వ్యాపారాలు బాగుంటాయంటే మనకి ఇనుము సంబంధించిన వ్యాపారాలు, స్క్రాప్ బిజినెస్, తర్వాత హోటల్ ఇండస్ట్రీ, హాస్టల్స్, తర్వాత కిరాణా షాపులు, డిపార్ట్మెంటల్ షాపులు, ఇవన్నీ బాగుంటాయి. అండ్ ప్రభుత్వ ఉద్యోగస్తులు బాగుంది. ఇంకా ఉద్యోగస్తులు వృత్తి వ్యాపారాలు ఉద్యోగాలకు మనం తీసుకుంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు వీళ్ళకి బాగుంది. ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఈ టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా బకాయిలు ఉంటాయి కదా ప్రభుత్వం నుంచి రావాల్సిన, అవన్నీ వచ్చేస్తే ఓల్డ్ పెన్షనర్స్కి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసి సెటిల్మెంట్ చేస్తారు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే అవి ఇంటికి పట్టుకెళ్ళి దాచుకోకుండా, జీవితాంతం ఉండకుండా వీళ్ళ పెన్షన్ని మళ్ళీ బ్యాంకుకి తీసుకెళ్ళి తాకట్టు పెట్టేసి కొంత 5 లక్షలు ఎంతో తెచ్చుకొని పిల్లలకి పనిచేస్తారు. ఆ తర్వాత ఇబ్బందులు పెడతారు. అది వ్యయం అంటే ఖర్చు, అనవసరమైన ఖర్చు ఎక్కువ. అలాగే ధర్మక్షేత్రాలు తిరగడం, ఇవన్నీ పుణ్యక్షేత్రాలకు తిరిగి ఖర్చు పెట్టుకోవడం. ఆ తర్వాత ఈ స్త్రీలు వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు ఉంటారు, పురుషులు, రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది అని చెప్పాలి. మొదటి పంట అంటే ఖర్చులు సమానంగా ఇదవుతాయి. అలాగే ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఆ తర్వాత ఈ సంతానం లేనటువంటి వాళ్ళు ఉంటారు, ఆ సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది, ఎన్నో సంవత్సరాలుగా కలగనటువంటి వాళ్ళకి. ఆ తర్వాత మళ్ళీ ఈ పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు ఉంటారు ఎన్నో సంవత్సరాల నుంచి. అటువంటి వాళ్ళు, ఆడపిల్లలు ఉంటారు మేషరాశిలో, మగపిల్లలు ఉంటారు కదా, ఆడపిల్లలకి మగాళ్ళతో తొందరగా అవుతుంది అనమాట. ఆ మగాళ్ళు ఏ రాశి వాళ్ళైనా అవ్వచ్చు. మనకు మేషరాశి ఆడవాళ్ళకు మగాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మేషరాశి మగాళ్ళకి వీళ్ళతో పోల్చుకుంటే కొంచెం తక్కువ రేట్లు అవుతుంది. ఆ విధంగా ఈ మేషరాశి శత్రు బాధ ఉండదు వీళ్ళకి. 6వ ఇంట్లో ఉన్నటువంటి కేతువు శత్రు పీడను పోగొడతాడు. కాబట్టి ఏ విధంగా తీసుకున్నా సరే మేషరాశి వాళ్ళకి మనకి లోటు లేని విధంగా ఉంది. ఇంకా మేషరాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే చేయవలసిన పరిష్కారాలు తెలియజేస్తారు. అవును, కొంచెం కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఇంకా అలా కంటిన్యూ అవుతుంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే మేషరాశి వాళ్ళు రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని శనివారం ఉదయం కరెక్ట్గా 8 గంటలకి మనం గుళ్ళో కానీ ఇంట్లో కానీ పేదవాళ్ళకి దానం చేయాలా. దానం చేయడం వల్ల మనకి చక్కగా ఈ యొక్క దోషం పోతుంది. ఆ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి పాదపద్మాలకి మనం కుంకుమార్చన చేసుకోవడం ద్వారా మేషరాశి వాళ్ళకి చాలా బాగుంటుందమ్మా. గురుగారు, కోర్టుకు సంబంధించిన సమస్యలు ఉన్న వారికి, ఈ మేషరాశి వారికి ఎలా ఉంటుంది ఈ క్రోధినామ సంవత్సరం? కోర్టు సమస్యలకి వీళ్ళకి అనుకూలంగా తీర్పులు వస్తాయి. ఎప్పుడైతే మనకి ఏప్రిల్ 22 తర్వాత గురుడు మారతాడు కదా, అప్పటి నుంచి వీళ్ళకి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని కేసులు ట్రిబ్యునల్ కోర్టులో కానీ, హైకోర్ట్స్లో కానీ ఇవన్నీ కూడా ట్రయల్స్కి వచ్చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 22వ తేదీకి మనకి ట్రయల్స్కి వచ్చినటువంటి కేసులు, ట్రయల్కి రానటువంటి కేసులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా
హాస్టైల్ అవ్వడానికి, అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకోవడానికి అవకాశాలు ఇస్తారు ఆనరబుల్ జడ్జెస్. ఏ విధంగా అయినా సరే ఈ మేష రాశి వాళ్ళకి చక్కగా వీళ్ళకు అనుకూలంగా తీర్పులు రావడం జరుగుతుంది. విద్యార్థులకు ఎలా ఉంటది గురువుగారు? విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళి చదవాలనుకుంటారు కదా వీళ్ళంతా కూడా. విద్యార్థులు వాళ్ళ విదేశాలకు వెళ్తారు. వాళ్ళని వాళ్ళకు కోరుకున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడం జరుగుతుంది. ఆ తర్వాత డబ్బు ఖర్చు అవుతుంది. కాకపోతే వీసాలు ఇవన్నీ కూడా ఇంటర్వ్యూస్ 2 టైమ్స్ చేయాల్సి వస్తుంది. మొత్తం పైన విద్యార్థులు వాళ్ళే కాకుండా ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారు కదా, ఫారెన్ వెళ్ళిపోవాలనుకునేటటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఈజీగా వెళ్ళగలుగుతారు. ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలమ్మా.